ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై 4 బస్సులకు మంటలంటుకున్నాయి. సుమారు 4 నుండి 5 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఎక్స్ప్రెస్ వేపై ఘటన జరగ్గా పలువురు ప్రయాణికులు బస్సులో నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై 4 బస్సులకు మంటలంటుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సింధు, దాదాపు మనకు అంటే ఒకవైపు ఢిల్లీలో చాలా పొగ మంచుతో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ కానీ ఒక మనిషి కానీ కనపడినటువంటి విజిబిలిటీ తక్కువగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇలాంటి సమయంలో మద్రా ఆగ్రా రోడ్ లో అంటే తెల్లవారుజామున అన్నట్లుగా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెల్లవారుజామున ప్రమాదములో దాదాపు 4 బస్సుల్లో మంటలో ఆహుతి అవుతున్నటువంటి దృశ్యాలను, విజువలేషన్స్ ని దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూడగలుగుతున్నారు అన్నటువంటి, అంటే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ యాక్సిడెంట్ అయ్యింది అన్నటువంటి మాత్రము ఇంకా మనకు కొంత సమాచారం కూడా రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రము బస్సులు కాదు, అక్కడ కొన్ని కార్లు కూడా తగలబడుతున్నటువంటి కొన్ని పిక్స్ మాత్రము బయటకు వస్తున్నాయి. అందులో చాలా మంది ప్రయాణికులు, అది హైవే రూట్, దాదాపు మనకు ఢిల్లీ నుంచి వెళ్ళాలన్నా కానీ కేవలం మనకు మద్రా హైవే రూట్ మెయిన్ ఇక్కడ మనకు రహదారి అంటే ఈ రూట్ గుండానే చాలా ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు అనుకోవచ్చు, అటు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు, ఇటు మనకు సౌత్ సైడ్ వెళ్ళాలన్నా కూడా చాలా మంది ప్రయాణికులు వెళ్ళేటటువంటి హైవే రూట్ మాత్రమే ఇది. ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్ ఏ విధంగా అయ్యింది అన్నది ఒక క్లారిటీ మాత్రం ఇప్పటికి లేదు. కానీ చుట్టూరా ఉండేటటువంటి గ్రామాలు ప్రజలు మాత్రము రోడ్డుపై ఎగిసి పడుతున్నటువంటి మంటలను చూసి బయటికి వచ్చి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టులతో ఈ విషయం బయటకు వచ్చింది. కానీ ఆ ప్రయాణికుల్లో కొంతమంది తప్పించుకొని బయటికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు మాత్రం అందరూ నిజమత్తుల్లో ఉన్నారు అన్నటువంటిది ఒక బస్ లో నుంచి బయటపడినటువంటి 2 వ్యక్తులు చెప్పినటువంటి అంశము. కానీ యాక్సిడెంట్ ఎలా అయ్యింది, దాని ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అన్నది మాత్రము ఇక్కడ సంబంధించినటువంటి సమాచారం మరికొంత రావాల్సి ఉంది. కానీ దాదాపు 4 బస్సులు, కొన్ని కార్లు కూడా ఇందులో మంటల్లో తగలబడి ఇక్కడ ఆహుతికి అయ్యాయి అన్నటువంటిది మాత్రం ఇప్పుడు విజువలైజేషన్స్ ని బట్టి, అక్కడ సాక్షుల కథనాన్ని బట్టి చెప్పవచ్చు. కానీ యాక్సిడెంట్ మాత్రం తెల్లవారుజామున అయ్యింది. ఇప్పటికీ కూడా ఇక్కడ అంతా కూడా వెలుతురు లేనట్టు చీకటిగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ దీంట్లో ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు, ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటిది మాత్రం సంఖ్య పెరిగేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. 4 బస్సులు, తర్వాత కొన్ని కార్లు కూడా చెప్తున్నారు. కానీ దీన్ని బట్టి ప్రమాద సంఘటన మాత్రం వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.